థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. మోడీ ప్రభుత్వము, అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు కలిసేసి ఒక మహిళా నాయకత్వాన్ని సహించలేని వీళ్ళు, ఇంట్లో మహిళలను గౌరవించలేని వీళ్ళు ఈరోజు మహిళా బిల్లు తీసుకొస్తారట. ఇప్పుడు మమతా బెనర్జీ భారత బిడ్డ కాదా? ఒక భారత బిడ్డ, ఒక మహిళ ఉండి ఒక పార్టీని నడిపియొద్దా? అంటే మహాభారతంలో అభిమన్యుని 100 మంది కౌరవులు కలిసేసి వధిస్తారు చూడు, ఇట్లా వీళ్ళు ఒక పథకం ప్రకారము కొందరిని రాజకీయ బలహీనులను చేసేసి లేనిపోని దుష్ప్రచారాలని చెప్పేసి పుట్టించేసి వీళ్ళు వధిస్తున్నారు. ఇప్పుడు పార్టీ చోరీ చేస్తున్నారు వీళ్ళు. మోడీ 12 సంవత్సరాల పాలన అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ గారు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్చువల్లీ వీరి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ 12 సంవత్సరాల పాలనని మీరు ఎలా చూస్తా ఉన్నారు? మోదీ గారు అంటే ఈ దేశాన్ని మంచిగా పాలించి ప్రజలకు అంటే ప్రపంచంతో పోటీ పడతారని చెప్పేసి ఉద్దేశంతో 2014లో భారత ప్రజలు బీజేపీకి ఓటేశారు. అయితే ఆ రోజు ఓటర్ లిస్ట్ ఏదైతే 2014లో ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో వారు ఓటు చేసినప్పుడే కదా బీజేపీకి స్థానాలు వచ్చినాయి, మన మోడీ గారు గెలిచారు. అటువంటి ఓటర్ లిస్టునే అంటే తను కూర్చున్న కొమ్మని నరికే నజీరుద్దీన్ ఎవర్రా అంటే మన మోడీ గారు. మీకు ఎక్కడ ఫాల్ట్ అనిపించింది? మోడీ జర్నీ 12 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్ అని చెప్పేసి బీజేపీ ఎక్స్ట్రాడినరీగా చెప్తా ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఈయన ప్రచారం చేసుకోవడమే తప్పితే ప్రజల కష్టాలు ఏం తీరలేదు. ఈయన ఏమన్నాడంటే, నేను ఒకవేళ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అటువంటిది ఉద్యోగాలు పీకేయడం, మళ్ళీ బడాబాబులకు ఈ దేశాన్ని దోసిపెట్టడం, అలాగే పేద ప్రజలను కష్టాల్లోకి నెట్టడం, నోట్ల రద్దు కార్యక్రమం కావచ్చు, కోవిడ్ సమయంలో బొత్తిగా కేర్ చేయలేకపోవడం కావచ్చు, అంటే ఏ రకంగా చూసినా మోడీకి వైఫల్యాలు ఎక్కువ, దేశంలో వైఫల్యాలు ఎక్కువ, అంతర్జాతీయంగా వైఫల్యాలు ఎక్కువ. కానీ ప్రచారం ఏంటంటే చాలా గొప్పగా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. కోవిడ్ టైంలో ఫెయిల్యూర్ అనే ఒక మాట మీరు అన్నారు. యాక్చువల్లీ కోవిడ్ టైంలో మన దేశమే ఇతర దేశాలకి వ్యాక్సిన్ సరఫరా చేసిందంటే మోడీ ఈజ్ గ్రేట్ అనొచ్చు కదా. అయితే వ్యాక్సిన్ సరఫరా చేసిన మాట వాస్తవము. అంటే వ్యాక్సిన్ సరఫరా చేసినంత మాత్రాన గ్రేట్ అని కాదు. అంటే ఆ రోజు ఏదైతే పేద ప్రజలు వాళ్లకు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ప్రాబ్లం వచ్చేసిన తర్వాత వాళ్లకు ఏ రకమైన సదుపాయాలు అందించాలనో వలస కూలీలకు ఈయన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి. కొంతమంది మహారాష్ట్ర నుండి పశ్చిమ బెంగాల్ వరకు రైల్వే ట్రాక్ల పొంటి నడుచుకుంటూ పోయి రైళ్లు గుద్దేసి ఎందరో మనుషులను చంపేసిన కాలం. అంటే అప్పుడు కాలం యొక్క వైపరీత్యం మూలంగా ప్రపంచం మొత్తం కూడా వస్తే ఏంటంటే ఈయన సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. మోదీ గారు దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. ప్రచారం మాత్రం ఎక్కువ చేసుకున్నాడు. అది ప్రజలందరూ కలిసి, భారతదేశ 140 కోట్ల మంది ప్రజలందరూ కలిసేసి వారి వారి జాగ్రత్తలు తీసుకొని వారు ఎట్లా ఈ కష్టం నుండి బయటపడాలని చెప్పేసి వాళ్ళు చేసుకున్న దానికి ఇదంతా రోజు నువ్వు అన్నం తింటా ఉంటే కూడా నీ ప్లేట్లో అన్నం కలిపేసి నేనే పెట్టినా అనే టైప్లో మోడీ గారి గోదీ ప్రచారం ఉన్నది ఈరోజు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, తలాక్ కావచ్చు, డిమానిటైజేషన్, ఇట్లా చెప్పుకుంటా పోతే మంచి జరిగిందని చెప్పేసి అనొచ్చు కదా. మీరు ఎందుకు దీన్ని తప్పు పడతా ఉన్నారు? అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయంలో అన్ని ప్రాథమిక చర్యలన్నీ కూడా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చర్యలు. నిజమా? ఇది 100% నిజం. ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే ఆ రోజు ఆ ఇష్యూలు ఉన్నాయి చూడు, ఫస్ట్ శిలాన్యాస్ అప్పుడు జరిగింది చూడు, దానికి సపోర్ట్ చేసింది ఎవరు? అప్పుడు పివి నరసింహారావు గారు వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కరసేవ అని చెప్పేసి జరిగింది చూడు, అప్పుడు ప్రధానమంత్రి ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అంటే ఆ రోజు రామ మందిర నిర్మాణం కోసము పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి, అంటే హిందూ భక్తులను, ఇక్కడ వేరే వాళ్ళను కించపరచడం కాదు, హిందూ భక్తులను వాళ్ళ పూజలు వాళ్ళకు వాళ్ళు చేసుకొని ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఆ రోజు భూమి కేటాయింపు విషయంలో కావచ్చు, అంటే దానికి సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి. అది కాలక్రమేణా సాల్వ్ అయినాయి. ఇప్పుడు ఆ భూమి కేటాయించింది కాంగ్రెసా? ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు తొలి అడుగులు వేసింది కాంగ్రెస్ పార్టీనే. పివి నరసింహారావు గారి హయాం పేరు ఇప్పుడు ఎక్కడ వస్తాం లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే అన్ని మతాలు సమానము, హిందువులను గౌరవించాలి, ముస్లింలను గౌరవించాలి, క్రిస్టియన్లను గౌరవించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటది. ఎప్పుడైతే హిందువులను గౌరవించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా చూడు, ఆ మాటను కట్ చేసేస్తారు వీళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఇది కట్ చేసేస్తారు. ఇప్పుడు నేను అంటాను కదా నెక్స్ట్ మాట, ముస్లింలను గౌరవించాలి, క్రిస్టియన్లను గౌరవించాలని చెప్పేసి అంటారు చూడు,
ఈ మాటను మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తారు. అంటే భారతదేశంలో ముస్లిం జనాభా దాదాపు 15 కోట్లు సుమారుగా ఇంచుమించుగా. అంటే 15% పాపులేషన్‌ను ఎటు పొమ్మంటాడు మరి మోడీ ఇవాళటికి గాన ఇప్పుడు 12 సంవత్సరాల పరిపాలన చేసిండు కదా! భారతదేశంలో ఉన్న ముస్లింలను ఏదైనా దారి చూపించిండా మరి? ఈ దేశం నుండి పంపించగలిగిండా మరి? ఎటు పోతారు? ముస్లింలు భారతదేశ బిడ్డలు కాదా? ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అంటే ఇగో చూసిరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటారు. ముస్లింలను సపోర్ట్ చేస్తాము, హిందువులను సపోర్ట్ చేస్తాము, క్రిస్టియన్లను సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే భారత భూమినే ఇది అన్ని జాతులకు, అన్ని మతాలకు, అందరికీ కూడా పుట్టినిల్లు. మనం ఇక్కడ చిన్న చిన్న విషయాలతో కొట్లాడుకొని మనము దేశాన్ని నెగెటివ్‌లో తీసుకెళ్ళొద్దు. సార్ ఇక్కడ పాయింట్ ఏదంటే బీజేపీలో కూడా ముస్లిం నాయకులు ఉన్నారు. బీజేపీ ఎక్కడ ముస్లిం వద్దు వెళ్ళిపోండి అని అంటాను లేదు. మరేమంటున్నది? యాహ్! మరేమంటున్నది? హ్మ్. ఏమంటున్నది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాన్‌గ్రెస్ అంటది. అంటే ఖాన్ ముస్లింల పార్టీ అని చెప్పేసి చెప్తది. కాంగ్రెస్ ఎట్లయితది? ము కాంగ్రెస్ పార్టీ 55% బీసీలది. కాంగ్రెస్ పార్టీ 15% ఎస్సీ సోదరులది. కాంగ్రెస్ పార్టీ 10% ఎస్టీ సోదరులది. వీళ్ళందరిని కలిపితే 85% వీళ్ళే. వీళ్ళది కాంగ్రెస్ పార్టీ కదా! మరి వీళ్ళందరూ ఖాన్‌లా? బీసీలందరూ ఖాన్‌లా? ఎస్సీలందరూ ఖాన్‌లా? ఎస్టీలందరూ ఖాన్‌లా? అంటే ఎవరిని నువ్వు మసిపూసి బద్నాం చేద్దామని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికి ముస్లింలను గౌరవిస్తది. ఏ రోజు కూడా ముస్లిం బిడ్డలు మన ఇండియన్స్ కాదు అని చెప్పేసి అనదు. మోదీ ఏమో కాంగ్రెస్‌ను బద్నాం చేసి వారి డెవలప్‌మెంట్ కోసం పనిచేయట్లేదు ఇప్పుడు విచిత్రంగా. ముస్లిం సోదరుల డెవలప్‌మెంట్ కోసం పనిచేయదు. పోనీ హిందూ సోదరులకు అందరికంటే అణగారిన వర్గాలు ఉన్నాయి చూడు మరి. వీరి దృష్టిలో హిందువులు ఎవరైతే మాకైతే అర్థం కాదు. అదానీ, అంబానీ ఇంకా పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు చూడు. గుజరాత్ బిజినెస్ పీపుల్ ఉన్నారు చూడు. వీళ్ళ బీజేపీ ప్రభుత్వం దృష్టిలో. బీజేపీ ప్రభుత్వం దృష్టిలో వీళ్ళే హిందువులు. మరి మిగతా వాళ్ళందరూ పేద ప్రజలందరూ వీళ్ళందరూ హిందువులు కాదా? వీళ్ళు హిందూ పార్టీ అని ఎలా చెప్పుకుంటారండి? కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అని మేము చెప్తాం. ఇది హిందువుల పార్టీ, ఇది ముస్లింల పార్టీ, ఇది క్రిస్టియన్ల పార్టీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా! దీంట్లో నేను చెప్పింది హిందువుల పార్టీ అని చెప్పింది ఉన్న చూడు దీన్ని కట్ చేసేస్తారు సోషల్ మీడియాలో. కాంగ్రెస్ నాయకుడు చూసిరా ఎట్లా అంటున్నారు ముస్లింల పార్టీ అని చెప్పేసి ఈ మాత్రమే సూచిస్తూ ఉంటాం. ప్రతిసారి మీడియాను అంటే దరిద్రంగా ఎట్లా వాడాలో బీజేపీకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మీరు అంటా ఉన్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 టైమ్స్ ఇప్పుడు మోడీ హయాంలో రావడం అనేది దీన్ని ఎట్లా చూడాలి? విష ప్రచారము, దుష్ప్రచారము, ఇంతకుముందు ఓటు చోరు చేసేటోళ్ళు, తర్వాత సీట్ చోరీ చేయడం చేసిరు. ఇప్పుడు ఏకంగా పార్టీ చోరీనే చేసి పారేస్తున్నారు. పార్టీ చోరీ అంటే నాకు అర్థం కాలే. పార్టీ చోరీ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ ఉన్నది కదా! పార్టీలో మెజారిటీ పీపుల్‌ను కొనేసిర్రు. ఇప్పుడు వాళ్ళు కొనేసిల్లని మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఎంతమంది ఎటు పోతారండి ఒకేసారి? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఇప్పుడు వలస నిన్న మొన్నటి వరకు బెంగాల్‌లో మమతా పార్టీని సపోర్ట్ చేసినోళ్ళు ఆ నాయకులందరూ రాత్రికి రాత్రే మోడీకి భయపడి లొంగిపోయిర్రా? లేకుంటే మోడీకి అమ్ముడు పోయి లొంగిపోయిర్రా? మరి మెజారిటీ పోయినంత మాత్రాన ఇప్పుడు ఒక తప్పు జరుగుతా ఉంటది. 100 మంది ఉంటారు. అక్కడ 99 మంది తప్పును ఒప్పంటే ఒప్పైపోతదా? తప్పు తప్పే. మమతా బెనర్జీ గారి పైన వ్యతిరేకత రావడం వల్ల అక్కడ ఆ రకమైనటువంటి వ్యతిరేకత సృష్టించింది మోడీ ప్రభుత్వము. అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు కలిసేసి ఒక మహిళా నాయకత్వాన్ని సహించలేని వీళ్ళు, ఇంట్లో మహిళలను గౌరవించలేని వీళ్ళు ఈరోజు మహిళా బిల్లు తీసుకొస్తారట. ఇప్పుడు మమతా బెనర్జీ భారత బిడ్డ కాదా? ఒక భారత బిడ్డ ఒక మహిళ ఉండి ఒక పార్టీని నడిపియొద్దా? అంటే మహాభారతంలో అభిమన్యుడిని 100 మంది కౌరవులు కలిసేసి వధిస్తారు చూడు. ఇట్లా వీళ్ళు ఒక పథకం ప్రకారము కొందరిని రాజకీయ బలహీనులను చేసేసి లేనిపోని దుష్ప్రచారాలని చెప్పేసి పుట్టించేసి వీళ్ళు వధిస్తున్నారు. ఇప్పుడు పార్టీ చోరీ చేస్తున్నారు వీళ్ళు. సార్ ఇక్కడ మమతా బెనర్జీ గారు బంగ్లాదేశులని ప్రోత్సహించడం అనేది కరెక్టేనా మరి? మమతా బెనర్జీ ఎందుకు ప్రోత్సహించింది? ఇప్పుడు దొంగలు అనేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు. భారతదేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బెంగాల్ బార్డర్‌ను సిమెంట్ కాంక్రీట్‌తోని మనం కట్టేద్దాం. అంటే ఇండియన్స్ బంగ్లాలోకి పోవద్దు, బంగ్లాలోళ్ళు ఇండియన్‌లోకి రావద్దు. మరి ఇండియన్‌లో దొంగలు లేరా? అంటే భారతదేశంలో దొంగలు లేరా? బంగ్లాలో కూడా దొంగలు ఉంటారు. వాళ్ళు దొంగతనంగా బార్డర్ పార్ చేసి ఉండొచ్చు గాక. యెస్, ఖచ్చితంగా అటువంటోళ్ళందరినీ మనం ఖచ్చితంగా ఆ విషయంలో మోడీ గారు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతి భారతీయుడు పరాయి దేశస్థుడు మన దేశంలోకి అక్రమంగా వస్తూ ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని ఖండించాల్సిందే. కానీ దాన్నే బూచిగా చూపించేసి నీ భూమి మీద, నీ మట్టిలో, నీ తోడబుట్టిన మమతా బెనర్జీ లాంటి నాయకురాలను, ఒక మహిళా నాయకురాలను మట్టిలో కలిపే
చరిత్ర ఏదైతే ఉన్నో చూడు, మోడీ గారు అంటే వ్యక్తిగతంగా మనం పోవద్దు కానీ వాళ్ళ అమ్మగారికి ఏం గౌరవం ఇచ్చిండో ప్రపంచమంతా చూసింది. వారి శ్రీమతికి ఏం గౌరవం ఇచ్చిండో ప్రపంచమంతా చూసింది. ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ ఉంటే దాన్ని ఏ రకంగా నీ బలం ఎక్కువ, కేంద్రంలో ఉన్నది కాబట్టి నీకు ఆర్థిక బలం, రాజకీయ బలం ఎక్కువ. అయినా సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులను గౌరవించాలా, వాళ్ళ పార్టీని రక్షించాలా. ప్రతిపక్షాన్ని కూడా రక్షించినప్పుడే ప్రజానాయకుడు అవుతాడు. ఈయన ప్రజానాయకుడు కాదు, ఒక ఫ్యాక్షన్ నాయకుడు అయిపోయి కూర్చున్నాడు ఈరోజు మోడీ గారు. ఫ్యాక్షన్ నాయకుడని మీరే అంటా ఉన్నారు. బీజేపీ మొత్తం దేవుడు అంటా ఉన్నారు. ఎట్లా దేవుడు అంటారండి? ఆయన రోజుకింత ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎస్ఐఆర్ అనే ప్రక్రియ నడుస్తున్నది కదా. ఎస్ఐఆర్ ప్రక్రియలో గతంలో ఎప్పుడన్నా సరే ఇంత దీని గురించి డిస్కషన్ కానీ, ఇంత రాద్ధాంతం కానీ ఎప్పుడన్నా జరిగిందా? మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దాదాపు ఒక 5-6 టైమ్స్ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. అది ఎంత సింపుల్గా జరిగిపోయిందంటే అంత సింపుల్గా జరిగిపోయింది. ఇప్పుడు ఈయన మాత్రమే తీసిమార్ఖానట, ఇక ఏ దేశంలో ఉన్న వ్యక్తులను ఏరేస్తుండట. ఎవరిని ఏరేస్తుంది? ఉదాహరణకు నీకు చెప్తాను. మన జనగామలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో మ్యాప్డ్ ఓట్స్, అన్మ్యాప్డ్ ఓట్స్. అంటే మ్యాప్డ్ అంటే 2002 లిస్టులో ఉండేసి 24 లిస్టులో కూడా ఉంటే మ్యాప్డ్ ఓట్లు. అన్మ్యాప్డ్ ఓట్లు అని చెప్పేసి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 50 నుండి 60 వేల ఓట్లు ఒక్క జనగామ జిల్లాలోనే ఉన్నాయి. అంటే 3 నియోజకవర్గాలు. యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 ఓట్లు. ముస్లిం జనాభా తీసుకుంటే నాకు అవగాహన ఉన్నంత మేరకు దాదాపు 10 నుండి 15,000 చొప్పున ఒక్కొక్క నియోజకవర్గంలో 30 నుండి 35,000 జనాభా జిల్లా మొత్తంలోనే ఉన్నారు. నువ్వు 50,000 ఓట్లను ఈరోజు క్వశ్చన్ మార్క్లో పెట్టినావు. 50,000 ఓట్లను ఈరోజు నువ్వు క్వశ్చన్ మార్క్లో పెట్టినావు. ఒక సామాన్యుడు ఉంటాడు, తన భారతదేశంలో పుట్టిన బిడ్డ అయి ఉండి సరి అయిన విద్యా బుద్ధులు లేక, లేకుంటే ఎక్కడో మారుమూల తండాలోనో గ్రామంలోనో చదువుకోకుండా గొర్రెల కాపరో ఎక్కడో ఉంటే ఆయన ప్రభుత్వం అడిగిన పేపర్లు సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆయన ఓటును రద్దు చేస్తావా నువ్వు? మోడీని చూసి ఈరోజు ఓటరు భయపడుతున్నాడు, నా ఓటు ఎక్కడ తీసేస్తాడు అని చెప్పేసి. ఊర్లో ఉన్న మల్లయ్య అనే వ్యక్తి, ఒక సామాన్యుడు చదువు రాని వ్యక్తి ఓటు రద్దు అయిపోతే ఎవరు సిగ్గుపడాలి? మోడీ సిగ్గుపడాలి దానికి. ఎందుకంటే ఇండియా మట్టిలో, భారతదేశం మట్టిలో పుట్టిన మల్లయ్యకు ఓటు హక్కు కల్పించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి మోడీ కల్పించరు. ఒక్క ఓటు పోయినా సరే మోడీ సిగ్గుపడాలి. సార్, ప్రక్రియ ఉద్దేశం ఏంటిదంటే డబుల్ ఓట్స్ని తీయడము, వలసవాదులను తీయడము, చనిపోయిన వాళ్ళ ఓట్లను తీసేయడము, అండ్ ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులని యాడ్ చేయడము. ఇదే సార్ యొక్క ప్రక్షాళన. ఇదే జరుగుతుంది. ఇది ప్రతిసారి జరిగేది. ఆ, ఇది first ఇది 10 ఈ years ఈ- ఈ- ఒకసారి. ఆ, ప్రతిసారి జరిగేదే. ఆ, ఈయన కొత్తగా చేసేదేం లేదు. ఈయన ఏంటంటే దొంగ ఓట్లు, అంటే వేరే దేశం నుండి వచ్చిన ఓట్లు ఈ దేశంలో ఉంటే వాళ్ళని తీసేయాలని చెప్పేసి. అంటే కేంద్ర ప్రభుత్వం ఆ, నీదే కదా, బార్డర్స్ అన్ని నీ చేతిలోనే ఉన్నాయి కదా, ఆర్మీ నీ చేతిలోనే ఉన్నది కదా. ఇప్పుడు జనగాంలో ఉందనుకో, జనగాంలో ఒక పాకిస్తాన్ దేశస్తుడో, ఒక బంగ్లాదేశస్తుడో, లేకుంటే ఒక రోహింగ్యా ముస్లిమో ఇక్కడ ఉంటే వాని పట్టుకోవడం నీకు శాత కాదా? ఎంత శాత కానీ దద్దమ్మవు. ఒక్కడు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు జనగాంలో ముస్లింలు దాదాపు 15,000 మంది ఉన్నారు. 15,000 మందిలో అంటే ఒక్కడెవడో ఉండే ఉంటాడు, వాడు ఎవడు దొంగతనం కొట్టొచ్చు. వాడి కోసం అని చెప్పేసి 15,000 మంది ముస్లింలను నువ్వు అనుమానిస్తావా? నువ్వు 15,000 మంది ముస్లింలను ఈ భారత పౌరులు కాదని చెప్పేసి అనుమానిస్తావు కేవలం మతం పేరు మీద? అంటే ఇట్లా చేయడం ద్వారా ఈ దేశంలో అశాంతిని సృష్టిద్దామని చెప్పేసి అనుకుంటున్నారా మోడీ గారు? లేకుంటే శాంతిని తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నారా? ఒక్కడిని నువ్వు దొరకపుచ్చలేవా? అరే నీ మొత్తం అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఆర్డర్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నది కదా. వాడిని ఒక్కడు, ఆ దొంగ ఎవడో పట్టుకొని అరే నీ ఓటు రద్దు చేసేస్తున్నానంటే దేశం మొత్తం హర్షిస్తుంది. కానీ ఒక్కడి కోసం నువ్వు 15,000 మందిని క్వశ్చన్ మార్కులు అనుమానకరంగా రీతిలో చూడడము, దీని పేరు మీదనే అమాయకులైన తమ ఐడెంటిటీ కార్డును ప్రొడ్యూస్ చేయలేని వేరే కులస్తులను, అంటే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎవరైతే ఎడ్యుకేషన్లో తక్కువ ఉన్నారో వాళ్ళ ఓటును రద్దుపరుస్తున్నట్టు నువ్వు అమాయకుడి ఓటును రద్దుపరుస్తున్నట్టే కదా. అంటే నీ పాలన అనుమానంతో కూడిన పాలన చేస్తున్నావా, లేకుంటే రంజకమైన పాలన చేస్తున్నావా? ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏంటంటే మోడీని ఈ దేశ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలైతే ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలు డీలిమిటేషన్ అయిద్దని ఒక చర్చ నడుస్తున్నది. ఇప్పుడు 17 పార్లమెంట్లు, ఈ 17కు ఇంకో అంటే 50% కలపబోతున్నారు. అంటే 26 పార్లమెంట్లు అయిపోయచ్చు. ఈ 17 అయినా 26 పార్లమెంట్లు అయినా చెప్తున్నాం కదా, 90% సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎలా మీరు ఏమైనా పగటి కలలు అంటా ఉన్నారా? పగటి కళలు కాదు, మోడీ గారు చూపించిన పగటి కళలను అర్థం చేసుకున్నాం, ప్రజలందరూ అర్థం చేసుకున్నారు.
మీరొక్కరు మాట్లాడితే ప్రజలందరూ మాట్లాడుతున్నట్టుగా ఎట్లా మీరు అది మేము చేస్తారు? ఒక్కరం కాదండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉన్నదో అన్ని పథకాలు పేద ప్రజలకు, అవసరార్థులకు, ఎవరికైతే చెందాలో వాళ్ళందరికీ అన్ని పథకాలు చేరుతున్నాయి. ప్రతి ఇంట్లో వాళ్ళు చౌరస్తాలో వచ్చి మాట్లాడట్లేదులే గానీ, ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ కుటుంబమైనా తీసుకో నువ్వు. ఒక మల్లయ్య కుటుంబం తీసుకో, ఎల్లయ్య కుటుంబం తీసుకో, ఎవరి కుటుంబమైనా తీసుకో. 10 సంవత్సరాల కాలంలో ఆ కుటుంబానికి ఏం చెందలేదో, ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు పేద ప్రజలకు చేరింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ నడుస్తున్నది. కాకపోతే ఏందంటే, ఇక మాకొచ్చేసిందని వాళ్ళు చెప్పట్లేదు. లేకుంటే మేమే నీకు ఇచ్చేసినాం, నీకే ఇచ్చేసినాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి చౌరస్తాలో ప్రచారం చేయట్లేదు. కానీ ప్రతి ఒక్క మనిషి అరే! రేవంత్ అన్న పాలనలో 2.5 సంవత్సరాల్లో జరిగిన న్యాయం నాకెంత ఇండివిడ్యువల్లీ. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల కాలంలో నాకు దక్కిందెంత అని ప్రతి ఒక్కడు అనుకోవాలి భయ్ ఇవాళ. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను కూడా ఆలోచించుకోవాలి. నువ్వు కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా 2.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేయలేని సేవలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన చేసింది. ఒక డాక్టర్‌గా వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో కొద్దిగానే మాట్లాడండి. మనకి సమయాభావం యాక్చువల్లీ లేదు. 40 మంది విద్యార్థులను చంపేసిరండి మోడీ గారు. నీటును పేపర్ సెట్ చేసిన వాళ్ళందరూ కూడా హిందువులే. మరి ఈయన హిందుత్వ అంటాడు కదా! ముస్లింలు కాదు పేపర్ సెట్ చేసినోళ్ళు. పేపర్ సెట్ చేసినోళ్ళందరూ హిందువులే. వాళ్ళు సెట్ చేసినోళ్ళు దేశభక్తులే కదా! ఈయన మాటలో చెప్పాలంటే. వీళ్ళందరూ ఈయన మోడీ భక్తులందరూ దేశభక్తులే అని చెప్పంటారు కదా! మరి దేశభక్తి అయితే విద్యార్థులు రేపటి మన భావి పౌరులు కదా! వాళ్ళకు సెట్ చేసే పేపర్లు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, వాళ్ళు ట్యూషన్ చెప్పిన పిల్లలకు లీక్ చేసేసి, వాళ్ళకు కొద్ది మందికే లాభం చేసేసి, వాళ్ళకి నీట్ ర్యాంకాలని చెప్పేసి అంటే నువ్వు ఏ మతానికి సంబంధించినోడివి? పేపర్ సెట్ చేసినోడివి, మా పేపర్ దొంగతనం చేసినోడివి, ఏ మతానికి సంబంధించినోడివి? ఏ మతానికి సంబంధించిన పిల్లలకు పేపర్లు పంచినావు నువ్వు? చచ్చిపోయిన పిల్లలు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? దీనికి మోడీ సమాధానం చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు కదా చెప్పాల్సింది. ధర్మేంద్ర ప్రధాన్ ఏందండి కెప్టెన్. దేనికైనా సరే లాభం జరిగినా, నష్టం జరిగినా కెప్టెన్‌కే బాధ్యత ఉంటది. దేశానికి కెప్టెన్ ఈరోజు మోడీ. మోడీ చెప్పాలా? ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి బాబు? ధర్మేంద్ర ప్రధాన్ ఈయన పెడితే సెంట్రల్ మినిస్టర్, ఈయన తీసేస్తే తెల్లారి నో ప్రధాన్, నో మంత్రి. ఆయన పాపం ధర్మేంద్ర ప్రధాన్ అధర్మం అని చెప్పేసి అన్నాడు కాదు. అధర్ముడు ఎవరంటే మోడీ గారు. ఆ! మోడీ మూలంగానే ఈరోజు విద్యార్థులు 40 మంది విద్యార్థులు చచ్చిపోయారండి. 40 మంది విద్యార్థులు హిందూ విద్యార్థులు కాదా? నువ్వు హిందుత్వ అని చెప్పేసి ముత్తుకుంటావు కదా! ఏ హిందూ బిడ్డలను చంపినావు నువ్వు? పేదోళ్ళు ఎవరు? పేపర్లు కొనలేని వాళ్ళు, డబ్బులు పెట్టేసి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు, రాత్రి పగలు కష్టపడి చదివినోళ్ళు, మళ్ళీ ఎవరు చదవాలి ఇన్ని పుస్తకాలని చెప్పేసి చచ్చిపోయారండి. 40 మంది ఆత్మహత్యలు చేసుకున్న దానికి మోడీ ప్రభుత్వం చేసిన హత్యలుగా ఈరోజు మనము దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎండాకాలంలో ఎండాకాలంలో గ్రామ పంచాయతీల నుంచెల్లి ఏది 100 రోజుల పని. ఇది మీకెట్లా అనిపిచ్చింది? ఇప్పుడు కొంచెం దాని మీద కొంచెం హాట్ టాపిక్ నడుస్తా ఉంది. మీకు రెండు ముక్కల్లో చెప్తా. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ పథకాన్ని స్టార్ట్ చేసింది. దాంట్లో 90% కేంద్ర ప్రభుత్వం నిధులు, 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు అని చెప్పేసి అన్నది. కానీ దాదాపు 100కి 100% కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే పనులు జరిగేటివి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకం అని చెప్పేసి తీసుకొస్తే, ఈరోజు దాన్ని రద్దుపరిచేసి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ పేరు వస్తున్నదని చెప్పేసి కుళ్ళు మనస్తత్వంతోనే దాన్ని రద్దుపరిచేసి గ్రామ్జీ, అది రామ్జీ కాదు, మళ్ళీ శ్రీరాముడి పేరును మనం బదనాం చేయదు. గ్రామ్జీ ఆ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ ఫామ్. అయితే ఈ గ్రామ్జీ అనేది ఈరోజు ఏంటంటే కేంద్రం 60% అండ్ రాష్ట్రం 40% అట. ఇప్పుడు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి ఈయన ట్యాక్స్ రూపంలో దోపిడీ చేసేసి కేంద్రం దగ్గర పెట్టుకుంటుండు. రూపాయి వసూలు చేసి మన తెలంగాణ రాష్ట్రం దగ్గర నుండి 40 పైసలే మనకిస్తున్నాడు. అంటే మన 60 పైసలు తినేస్తున్నాడు. మళ్ళీ 60-40 అంటే 60 అట కేంద్ర ప్రభుత్వం ఇస్తాట, 40 అట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలట. అది కూడా ఏంది మ్యాచింగ్ గ్రాంటు. ఈయన రిలీజ్ చేసినప్పుడే వెంటనే ఈయన రిలీజ్ చేయాలట. ఏది రాష్ట్ర ప్రభుత్వం. ఇది రిలీజ్ చేయకపోతే 60 రిలీజ్ చేయడు. లేకుంటే వాటిని ఖర్చు పెట్టొద్దు. అంటే నువ్వు ఎన్ని తాళాలు వేసి పెడుతున్నావు వాళ్ళకి తెలుసు. ఈ సంవత్సరం మేము 60 రిలీజ్ చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 40 ఉండదు. అంటే ఈ డబ్బులు అట్లే పడి ఉంటాయి, ఆ ఖర్చు కావు. లాస్ట్కి ఏమంటాడు, మళ్ళీ ఫిబ్రవరి మార్చి ఇయర్ ఎండింగ్ వస్తూ ఉంటుంది కదా, చూడు మా డబ్బులు మేము ఇట్లే పెట్టినాము, రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు పెట్టడం చేత కాలేదు, వీళ్ళు పేద ప్రజలకు వీళ్ళకి సేవ చేయడం వీళ్ళకి ఇష్టం లేదు. అంటే
నోట్లో బుక్క పెడుతున్నాడు కానీ మోడీ గారు గొంతు పిసికేస్తున్నాడు. నోట్లో అన్నం పెడుతున్నాడు కానీ ఇక్కడ గొంతు పిసికేస్తున్నాడు. మింగొద్దు మళ్ళీ. పెట్టేటప్పుడు ఫోటో తీసుకుంటుండు. ఏది నేను తినిపిస్తున్నానని చెప్పేసి. కానీ మింగకుండా గొంతును థ్రోట్లింగ్ చేస్తున్న పాలన మోడీ పాలన అండి. అంటే నేను హిందూ బిడ్డను. కానీ హిందువులాగా ఈయన పాలనను హర్షించాలనా, ఏడవాలనా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. దేశంలో మతాల మధ్య చిచ్చులు పెట్టేసి, ఆ చిచ్చులో దాని మంటలు రగిలించేసి, దాంట్లో చలి మంటలు కాచుకుంటామని చెప్పేసి ఎవరైనా అనుకుంటే, ఆ మంటలో కాలి మాడి మసైపోతారండి. ఏ పార్టీ అయినా మసైపోతది. యాహ్! భారతీయ జనతా పార్టీ రాబోతున్నటువంటి 2029లో ఇక్కడ తెలంగాణలో అధికారంతో పాటుగా మరల కేంద్రంలో ఉంటుందని చెప్పేసి బీజేపీ వర్గం చాలా గట్టిగా చెప్తా ఉంది. అక్కడక్కడ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో కూడా వస్తదని చెప్పేసి. యాహ్! ఫైనల్ టచ్. మీరేం చెప్తారు? ఫైనల్ టచ్. వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి అంటున్నారు. అవును. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. సెంట్రల్ ఇంజిన్ ఏదైతే ఉందో అది అరిగిపోయి, తరిగిపోయి ఓవరాలింగ్‌కి వచ్చేసింది. అంటే షెడ్డుకు పోయే పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో 2 సార్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కార్ అయితే ఎట్లా షెడ్డుకు పోయి అక్కడనే మూలన పడ్డదో, టైర్లు ఊడిపోయి, స్టీరింగ్ లూజ్ అయిపోయి, ఇంజిన్ అంతా ఖరాబ్ అయ్యి ఎట్లా పడ్డదో, ఇప్పుడు డబుల్ ఇంజిన్‌లో పెద్ద ఇంజిన్ ఢిల్లీ ఇంజిన్, బీజేపీ ఇంజిన్ ఉన్నది చూడు, అది ఓవరాలింగ్ అని చెప్పేసి అంటారు. అంటే సర్వీసింగ్ పోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసే ప్రభుత్వం ఏందంటే డబుల్ హ్యాండ్ సర్కార్. డబుల్ హ్యాండ్. డబుల్ హ్యాండ్ సర్కార్. హ్మ్. ఢిల్లీలో హ్యాండ్, హ్మ్. స్టేట్‌లో హ్యాండ్. డబుల్ డబుల్ హ్యాండ్ సర్కార్ రాబోతున్నది. మోడీ గారు దీన్ని కాచుకొని చూడాలి. మోడీ గారిని ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి ఓడిస్తది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితరు. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి అయితరు. ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ గారి పాలన పీరియడ్ ఎట్లయితే ఇక్కడ సుభిక్షంగా నడిచిందో, అటువంటి పాలన వచ్చే 5 సంవత్సరాలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు బరాబర్‌గా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మోడీని అన్ని రకాలుగా మేము ఎదుర్కోబోతున్నాం, ఎదుర్కొంటాం. కాంగ్రెస్ పార్టీని పునాది స్థాయిలో బలోపేతం చేస్తాం. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈయనే తొలగించబోయే ప్రతి ఓటును మళ్ళీ అవకాశం కల్పిస్తాం. నీట్ పరీక్షలో అటువంటి జరిగే అవకతవకలు వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి అవకతవకలు లేకుండా చేస్తాం. మళ్ళీ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఆ! మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో మళ్ళీ పునరుద్ధరిస్తాం. పేద ప్రజలకు మరింత చేరువగా అయ్యేటట్టు చూస్తాం. మోడీ గారు చెయ్యలేని 2 కోట్ల ఉద్యోగాలని ఫిగర్ చెప్పం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక ఉపాధి అవకాశం కల్పించేలాగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచిస్తది. దీనికి మా రేవంత్ అన్న పూర్తి స్థాయి ప్రణాళికలు రాష్ట్రంలో రచిస్తున్నారు. కేంద్రంలో పూర్తి స్థాయి విజయంతోనే మా రాహుల్ గాంధీ గారు పోతున్నారు. దీనికి మేమందరం సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యాహ్! సో ఇవి డాక్టర్ లఖావత్ లక్ష్మీనారాయణ గారి మాటలు. ఈ మాటలు మాటలుగానే మిగిలిపోతాయా? లేకపోతే నిజానికి ఇవి చేతలుగా రాబోయే రోజుల్లో మనం చూస్తామా అనేది కాలమే డిసైడ్ చేస్తది. చూస్తున్నాడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.